హలో రామ్, కరెక్ట్ టైంకి వచ్చావు. రా భోంచేద్దాం. వద్దు కళ్యాణ్, టిఫిన్ చేసే వచ్చాను. చేస్తే ఏంటి బాబు, ఈ పాటికి ఎప్పుడో అరిగిపోయి ఉంటుంది. రా కూర్చో. అది కాదంటీ. ఏంటి సార్, బతిమాలించుకోవాలా? రండి సార్. స్వప్న, నువ్వు కూడా కూర్చో. నేను ఆంటీతో కలిసి తింటాను. స్వప్న, ఇవాళ నేను ఉపవాసం ఉంటున్నానని చెప్పాను కదా, మర్చిపోయావా? కూర్చో. ఏంటి మేడం, తమరును కూడా బతిమలాడాలా? కూర్చోండి మేడం. స్వప్న, సిగ్గుపడతావెందుకు? ఇక్కడ కొత్త వాళ్ళు ఎవరున్నారు? కూర్చోమ్మా, కూర్చో. వావ్, మామిడికాయ పప్పు. అమ్మా, ఊరు మిరపకాయలు లేవా? అయ్యో, వేయిద్దామనుకుంటూనే మర్చిపోయాను. మీరు తింటూ ఉండండి, 2 నిమిషాలు వేయించి తీసుకొస్తాను. రామ్, మా అమ్మ చేసిన మామిడికాయ పప్పుకి ఊర మిరపకాయలు నంచుకొని తింటుంటే ఉంటుంది. ఆహా, స్వర్గానికి బెత్తడు దూరంలో ఉన్నట్టుంటుంది. చాలే, ఊరుకోరా. ఊర మిరపకాయలు వచ్చేదాకా ఊరుకోవడం ఎందుకు రామ్? ఈలోపు కూరతో కానిచ్చేద్దాం. ఏం స్వప్న, చూసావరా, మా పెళ్ళయ్యాక నాకు కూడా ఆ తప్ప తెలుగు భాషలో ఇంకా ఏ అక్షరంతోనూ పని ఉండదు. మా స్వప్న మాటల్లో చాలా పొదపరి, ఎనర్జీని అస్సలు ఖర్చు పెట్టదు. అమ్మా, తెస్తున్నావా? అయిపోయిందిరా, ఒక్క నిమిషం. ఆహా, ఏం రుచి, ఏం రుచి. ఏం స్వప్న, తిను. తిను స్వప్న. అయ్యో, అదేంటి బాబు మధ్యలోనే? చాలా అండి, టిఫిన్ చేసి వచ్చాను కదా, కడుపు నిండిపోయింది. ఏంట్రా, నీకోసం స్పెషల్గా ఊర మిరపకాయలు తెప్పిస్తే. పర్వాలేదు, మీరు కానివ్వండి. ఆంటీ, శుభలేఖలు పంచి రావాలన్నారు కదా, బయలుదేరదామా? అలాగే బాబు, ఒక్క క్షణం. కళ్యాణ్, మేము వచ్చేసరికి లేట్ అవుతుందేమో. హాస్పిటల్లో ఆపరేషన్ పూర్తి అవ్వగానే త్వరగా ఇంటికి వచ్చేసి. స్వప్న ఒక్కతే ఉంటుంది కదా. అలాగేనమ్మా. స్వప్న, ఏదైనా అవసరం ఉంటే ఫోన్ చేయమ్మా, వెళ్ళొస్తాం.
రామ్, స్వప్నని కళ్యాణ్ని అలా పక్కపక్కనే చూస్తూ ఉంటే నాకెంత ముచ్చటేస్తుందో తెలుసా? ఈ పెళ్లి కాస్త అయిపోయి వాళ్ళిద్దరిని ఒకటి చేస్తే నాకిక ఏ కోరిక లేదు. రామ్, చాలా సంతోషం బాబు. రమ్మనగానే కాదనకుండా నా కోసం ఇంత దూరం వచ్చావు. అదేం మాటమ్మా, మీరు రమ్మనటము నేను కాదనకపోవటమునా? అయినా ఇంత దూరం ప్రయాణం చేసి మీరే వచ్చి శుభలేఖల్నివ్వాలా? ఫోన్ చేసి రమ్మంటే మీ బంధువులు రారా? ఎందుకు రారు బాబు, వస్తారు. కానీ స్వయంగా వెళ్ళి శుభలేఖనిచ్చి నా కొడుకు పెళ్లికి తప్పకుండా రండి అని పిలవడంలో ఉన్న తృప్తి, ఆనందం ఫోన్లో చెప్తే వస్తాయా? జీవితంలో కొంచెం కష్టమైనా ఈ పెళ్లి పిలుపులు అనేది చాలా ముఖ్యమైన ఘట్టం. ఈ ఘట్టంలో కొండంత ఆనందం మాత్రమే కాదు, గోరంత గర్వం కూడా ఉంది. అదేంటో అర్థమవ్వాలంటే అనుభవించే తీరాలి. పెళ్లికి మీ బంధువులందరూ వస్తున్నారా? ఆ, తప్పకుండా వస్తామన్నారు. నా కాబోయే కోడలు అపరంజి బొమ్మ అని వర్ణించి చెప్పాను. అందుకు ఇప్పుడు వెళ్ళి పిలిచామే, వాళ్ళింట్లో ఆ పిన్నిగారు ఏమన్నారో తెలుసా? శుభలేఖల మీద అమ్మాయి ఫోటో అబ్బాయి ఫోటో వేయించలేదేంటి అని అడిగారు. మీరేమన్నారు? అలా ఫోటోలు వేయించడం నాకిష్టం లేదు అని చెప్పాను. ఎందుకు? ఎందుకేంటి, పెళ్లికొచ్చిన వాళ్ళు నా కోడల్ని కళ్యాణ మండపంలోనే మొదటిసారిగా చూడాలి, మెచ్చుకోవాలి. కళ్యాణ్ అదృష్టవంతుడని వచ్చిన వాళ్ళంతా నా కోడల్ని చూసి పొగుడుతూ ఉంటే అది చూసి నేను ఆనందంతో పొంగిపోవాలి. రామ్, ఇప్పటిదాకా నేను నిన్ను అడగనే లేదు, మా కళ్యాణ్ పక్కన స్వప్న ఎలా ఉంటుంది? వాళ్ళిద్దరి జంట పార్వతీ పరమేశ్వరుల్లా ఉండదు? ఉంటుంది, అచ్చం మీరన్నట్టుగానే ఉంటుంది. నాకు తెలుసు బాబు, నువ్వు కూడా అదే మాట అంటావని. అవును, ఇలా అడుగుతున్నానని నువ్వేమీ అనుకోకు బాబు. మావాడు నీతో స్వప్న గురించి ఏమైనా చెప్తాడా? ఉమ్, ఏం చెప్తాడు? స్వప్న లాంటి పిల్ల తనకు భార్య కాబోతున్నందుకు ఆనందంతో పొంగిపోతున్నాను అని చెప్పుంటాడు, అంతేనా? ఏంటోనయ్యా, ఎన్ని గొడవలు, ఎన్ని అవాంతరాలు. చివరికి అంతా శుభంగానే జరుగుతుందనుకో. రేపా పెళ్లి వేడుక కాస్త సంతోషంగా జరిగిపోతే ఇక నాకు కొండంత నిశ్చింత. అవును, నిన్నో మాట అడుగుతాను, అడగనా బాబు? అడగండి. నీ భార్య ఇప్పుడెక్కడుంది? చేతికి అందేంత దగ్గరలో, మానసికంగా అందుకోలేనంత దూరంలో. ఏంటో బాబు, పెళ్ళిళ్ళు స్వర్గంలో నిర్ణయించబడతాయి అంటారు. అంటే ఫలానా జంటని కలపాలి అని నిర్ణయించేది ఆ దేవుడేగా. మరి కలిపేది వాడే, విడగొట్టేది వాడే. ఎంత అన్యాయం చెప్పు. ఏంటో, నిన్ను నీ భార్యను తలుచుకుంటే బాధేస్తుందయ్యా. చేతులారా నీ భార్యను దూరం చేసుకున్న నువ్వు దురదృష్టవంతుడివో, నువ్వు మారిపోయినా నిన్ను చేరుకోలేని నీ భార్య దురదృష్టవంతురాలో అర్థమే కావడం లేదు.
లోపలికి రా బాబు. స్వప్న, కళ్యాణ్ ఇంకా రాలేదా? లేదాంటీ. హ్మ్. ఏం మనిషో ఏమో. హాస్పిటల్లో పని అయిపోగానే త్వరగా వచ్చేయమని చెప్పాను కదా. ఏంటమ్మా, ఒక్కదానికి బోరు కొట్టిందా? ఆహా, అదేం లేదాంటీ. ఇన్నాళ్ళు నాకు అలవాటైంది, ఇక ముందు నీకు అలవాటవుతుంది. ఏం చేస్తాం, తప్పదు. బావా, బావా, నువ్వు తను గోవిందం, తను స్వప్న, నా ఫ్రెండ్ కళ్యాణ్కి కాబోయే భార్య. ఏంటి బావా, ఏంటి నువ్వనేది? ఏంటంటే నీ మొహం. మాఘమాసంలో వాళ్ళిద్దరికి పెళ్లి, మొన్నే నిశ్చితార్థం కూడా అయింది. బావా, నువ్వే? గోవిందం, నీకన్నిటికీ కంగారే, పద. నేను చెప్పేదా? అది కాదు బావా, కళ్యాణ్. కళ్యాణే స్వప్నని ఇష్టపడి చేసుకోబోతున్నాడు. మేము ముగ్గురం కూర్చొని పెళ్లి ఏర్పాట్ల గురించే మాట్లాడుకుంటున్నాం. బావా, ఏంటి, పెళ్లికి నిన్ను పిలుస్తారో లేదో అనా? కళ్యాణ్ తరఫున నేనే నిన్ను పిలుస్తాను, సరేనా? అబ్బా, అది కాదు బావా. నువ్వు ఏది కాదు, పద, మనం వెళ్తూ తీరిక మాట్లాడుకుందాం. కళ్యాణ్, మళ్ళీ కలుస్తాను, పద పద. బావా, నేను చెప్పేది విను. చెప్పు బావా, చెప్పు. నీ భార్య అర్చనే డాక్టర్ కళ్యాణ్కి కాబోయే భార్య స్వప్న అని తెలిసి కూడా ఎలా ఊరుకున్నావు? ఎలా తట్టుకున్నావు? ఎలా భరిస్తున్నావు? అసలు అసలు ఏం జరుగుతుంది బావా? ఈరోజు నువ్వు నాతో చెప్పి తీరాలి. గోవిందం, గోవిందాన్నే, నీ బావమరిదినే. చెప్పు బావా. ఒకరోజు అర్చన ఇదే ఊర్లో చూశాను అంటే కాదని భ్రమపడ్డానని బుకాయించావు. అర్చన ఇదే ఊర్లో ఉన్న విషయం నీకు తెలుసని కళ్యాణ్ నాతో చెప్పిన రోజే ఇదేంటి బావా నిన్ను నిలదీస్తే నీ మాటలతో నన్ను కట్టిపడేశావు. ఎందుకు బావా, ఎందుకు? నువ్వే దగ్గరుండి నీ భార్యని మరో మగాడికిచ్చి పెళ్లి చేయడానికా? గోవిందం, ప్లీజ్, దయచేసి నా పరిస్థితిని అర్థం చేసుకో. ఇంకా ఏం అర్థం చేసుకోవాలి బావా? హోటల్లో నీకు నువ్వే నీ నోటితోనే తను స్వప్న కళ్యాణ్ భార్య అని చెప్పిన తర్వాత ఎలా అర్థం చేసుకోమంటావు? అసలు అసలు ఈ పెళ్లికి అర్చని ఎలా ఒప్పుకుంది? కట్టుకున్న మొగుడుండగానే మరో మొగాన్ని కట్టుకోవడానికి తను ఎలా సిద్ధపడింది? చెప్పు బావా, చెప్పు. గోవిందం, నీ ప్రశ్నలన్నిటికీ నేను చెప్పగలిగే ఒకే ఒక్క జవాబు, కళ్యాణ్ నాకన్నా మంచివాడు, యోగ్యుడు, గొప్ప పొజిషన్లో ఉన్నవాడు. కరెక్టే, గొప్ప పొజిషన్లో ఉన్నవాడు కాబట్టే నీ ఫ్యాక్టరీ మళ్ళీ ప్రారంభించడానికి 25 లక్షలు ఉదారంగా ఇచ్చాడు. అందుకే నువ్వు కూడా నీ భార్యని ఉదారంగా ఇచ్చేశావు, అంతేనా? గోవిందం,
చాలు చాలు. నేనెందుకు ఇలా చేస్తున్నానో నాకు నాకు మాత్రమే తెలుసు. పరిస్థితి ఇంత దాకా వచ్చాక నాకు మాత్రమే తెలుసు, నాలోనే దాచుకుంటాను అంటే కుదరదు బావా. చెప్పి తీరాలి. చెప్తాను గోవిందం, ఇవాళ నీకు జరిగింది మొత్తం చెప్తాను. అనుమానంతో కళ్ళు మూసుకుపోయి చెప్పుడు మాటలు విని నేను అర్చన్ని హింసించాను, అవమానించాను, గడప దాటి వెళ్ళిపోయేలా చేశాను. కానీ నా తప్పు తెలుసుకున్నాక ఎలాగైనా అర్చన్ని తిరిగి తెచ్చుకోవాలని రాత్రింబవళ్ళు ప్రయత్నించాను. ఆ దేవుడే కరుణించినట్టు ఒకరోజు అంతే అంతే గోవిందం. నేను అవమానించాననే పంతంతో అర్చన నన్ను ద్వేషిస్తోంది. అందుకే నన్ను చూసి కూడా గుర్తుపట్టనట్టు నటిస్తోంది. నా జ్ఞాపకాలని శాశ్వతంగా తుడిచిపెట్టేసి స్వప్నగా పేరు మార్చుకుని మరో మగాడికి దగ్గరవ్వాలని ఆశపడుతోంది. పెళ్లి చేసుకుని తనకంటూ ఓ కొత్త జీవితాన్ని, సరికొత్త ఆనందాన్ని సృష్టించుకోవాలని కలలు కంటోంది. ఇదంతా తెలిసాక అదృష్టమో దురదృష్టమో అర్చన చేసుకోబోయే కళ్యాణ్ నా స్నేహితుడే అని అర్థమయ్యాక ఇంకేం చెయ్యగలను గోవిందం? నేను వద్దు అనుకుంటున్న ఆడదాన్ని ఇంకేం చెయ్యను గోవిందం. బావా, అర్చన వద్దనుకోవడానికి, నువ్వు తన్ని కళ్యాణికి దారిపోయడానికి మీ ఇద్దరి మధ్య జరిగింది బొమ్మల పెళ్లి కాదు, పెద్దల సమక్షంలో వేద మంత్రాల మధ్య అగ్ని సాక్షిగా జరిగిన పెళ్లి. ఆ పెళ్లిని అర్చన ఎప్పుడో రద్దు చేసుకుంది. అందుకే ఇప్పుడు కళ్యాణి కావాలనుకుంటోంది. అనుకుంటే వదిలేస్తావా? వదిలేయక పట్టుకోటానికి తనేమీ పసిపిల్ల కాదు. బావా, నువ్వెన్నైనా చెప్పు, ఇప్పుడు జరుగుతుంది మాత్రం తప్పు, పాపం, ఘోరం. అయినా సరే ఇది నా సమస్య కాదు, ఇది మనందరి సమస్య, మన కుటుంబ పరువు ప్రతిష్టకి సంబంధించిన సమస్య. అందుకే ఈ సంగతి నేను వెంటనే అత్తయ్యకి మావయ్యకి వెళ్ళి చెప్పేస్తా. గోవిందం, ఈ నిజాన్ని బయట పెడితే నా మీదొట్టే. నీకు నాకు తప్ప మూడో మనిషికి ఈ నిజం తెలిసిన మరుక్షణం నువ్వు నా శవాన్ని చూస్తావు. బావా, ఈ డబ్బెంతో తెలుసా? 1,00,000 రూపాయలు. నెల రోజుల్లో మీరందరూ కలిసి రాత్రింబవళ్ళు కష్టపడి సంపాదించి పెట్టిన లాభం. అందుకే
ఈ లాభాన్ని అందరికీ సమాన వాటాలుగా పంచాలి అనుకుంటున్నాను. రామ్, ఏంటి నువ్వనేది? వచ్చిన లాభాన్ని మా అందరికి పంచుతావా? అవును, మూతబడ్డ ఈ ఫ్యాక్టరీని తెరిపించింది మీరు. నష్టాల ఊబిలో కూరుకుపోయిన నన్ను లాభాల బాటలోకి మళ్లిస్తోంది మీరు. అందుకే ఈ 1,00,000 రూపాయలనే కాదు, నెల నెల ఎంత లాభం వస్తే అంతా అందరం కలిసి సమానంగా పంచుకుందాం. రామ్, వచ్చిన లాభాన్ని మా అందరికి పంచేస్తే నీ ఫ్రెండ్ దగ్గర తీసుకున్న 25 లక్షలు ఎలా తీరుస్తావు? అది కరెక్టే. మేం పడ్డ కష్టానికి జీతం ఇస్తున్నారు, అది చాలు మాకు. మేమందరం మిమ్మల్ని నిలబెట్టాలనుకున్నామే గాని ఈ లాభాల్లో వాటాల కోసం కాదు సార్. అది కాదు నేను చెప్పేది. రామ్, నువ్వు చెప్పేది తప్పు అనడం లేదు, కానీ ఇప్పుడు సాధ్యం కాదు అంటున్నాం. అవును సార్, మేం కోరుకున్నది మీ క్షేమాన్ని. పూజ ఇండస్ట్రీస్ మార్కెట్లో మంచి పేరు తెచ్చుకోవాలి. మీరు చెప్పేది నిజమే, కానీ నేను చెప్పేది కూడా వినండి. శ్రమించి సంపాదించే లాభంలో ప్రతి ఒక్కరికి వాటా ఉండాలనేదే నా ఆశయం. మ్మ్, నీ ఆశయం గొప్పదే, కానీ ఏ వ్యాపారంలో అయినా అప్పులు పూర్తిగా తీరిపోయేదాకా మిగిలే లాభం లాభమే కాదు. కానీ ఈ డబ్బంతా నేనొక్కడిని తీసుకుంటే అది స్వార్థం అనుకుంటుంది బెనర్జీ. వీల్లేదు, మేం ఒప్పుకోం. అవును, మేము ఒప్పుకోం, మేము ఒప్పుకోం, మేము ఒప్పుకోం, మేము ఒప్పుకోం, మేము ఒప్పుకోం, మేము ఒప్పుకోం. ఆగండి. అయితే నేనొక ప్రపోజల్ చెప్తాను, మీరెవరూ కాదనకూడదు. అలాగే చెప్పు. ఈ సగభాగం అంటే 50,000 నావి, ఈ సగభాగం మీ అందరివి. ఇలాగే ప్రతి నెల ఎంత లాభం వచ్చినా 50-50. ఓకే? ఓకే రామ్. రామ్ ప్రసాద్ జిందాబాద్. పూజా ఇండస్ట్రీస్ జిందాబాద్. పూజా ఇండస్ట్రీస్ జిందాబాద్. పూజా ఇండస్ట్రీస్ జిందాబాద్. జిందాబాద్ జిందాబాద్ రామ్ ప్రసాద్ జిందాబాద్. జిందాబాద్ జిందాబాద్ రామ్ ప్రసాద్ జిందాబాద్. హాయ్ కళ్యాణ్, హలో సార్, ఏంటి లీజర్గా ఎలా వచ్చారు? కూర్చోండి. నీకోసమే. చెప్పండి సార్, మీకోసం ఏం చేయడానికైనా రెడీ. అయితే ఈ డబ్బు తీసుకో. రామ్, ఏంటిది? 50,000 ఫస్ట్ ఇన్స్టాల్మెంట్. నేను అడిగానా? అది కాదు కళ్యాణ్, నేను బాకీని తీర్చేసి బంధాన్ని తెంచేయాలనుకుంటున్నాం, అంతేనా? ప్లీజ్ కళ్యాణ్, దయచేసి నేను చెప్పేది విను. ఏం నువ్వు చెప్పేది? ఆ రోజు నేను మాట వరుసకు అప్పుగా ఇస్తానంటే ఎలా అన్నా అప్పు అప్పే కదా, తీర్చేయాల్సిందే కదా. ఆ రోజు నువ్వు ఒప్పుకున్నావనే తీసుకోవడానికి నేను కూడా ఒప్పుకున్నాను. రామ్, ప్లీజ్, మన స్నేహానికి ఈ డబ్బు అడ్డుగోడ కాకూడదు అంటే దయచేసి తీసుకో. నువ్వు చేసిన సహాయం వల్లే మూతపడ్డ ఫ్యాక్టరీ మళ్ళీ తెరుచుకుంది. మొదటి నెలలోనే 50,000 లాభం వచ్చింది. ఈ డబ్బును అమ్మకు చూపిస్తే ముందు నీకిచ్చేయడమే న్యాయం ఉంది. అది కాదు రామ్, వచ్చిన డబ్బంతా తిరిగిచ్చేస్తే మరి మీకు? నా కాళ్ళు నా స్వాధీనంలోకి వచ్చాయి. ఈ చేతుల్లో కష్టపడి పనిచేసే సత్తా ఉంది. మరింతగా శ్రమిస్తాను, మరింతగా సంపాదిస్తాను నేను. రామ్, ఒక్క నెలలోనే నీలో ఎంత మార్పు! ఇప్పుడు నిన్ను చూస్తుంటే నాకు చెప్పలేనంత గర్వంగా ఉంది. నువ్వు గెలుస్తావు, తప్పకుండా నీ లక్ష్యాన్ని నువ్వు సాధిస్తావు. థ్యాంక్ యూ వెరీ మచ్. అమ్మా, కళ్యాణ్, ఎక్కడున్నావు? హాస్పిటల్లో. ఏమ్మా? ఏం లేదురా, నీ పెళ్లి పనులకి మ్యారేజ్ హాల్ వాళ్ళకి అడ్వాన్స్ ఇద్దామనుకున్నాం కదా. హాల్ వాళ్ళు, డెకరేషన్ వాళ్ళు వచ్చారు. అన్నింటికీ కలిపి 15 లక్షలు అడ్వాన్స్గా ఇవ్వాలి. వాళ్ళని కాసేపు వెయిట్ చేయమని చెప్పమ్మా. నేను బ్యాంక్ వెళ్ళి డబ్బులు డ్రా చేసుకుని అరగంటలో ఇంటికి వస్తాను. అలాగే, త్వరగా రా. ఈలోగా నేను డెకరేషన్ ఆల్బమ్స్ చూస్తూ ఉంటాను. సరే. ఉమ్. ఏంటి కళ్యాణ్? అదే, మ్యారేజ్ హాల్ వాళ్ళు వచ్చారట. కళ్యాణ మండపానికి డెకరేషన్కి కలిపి 15 లక్షలు అడ్వాన్స్గా ఇవ్వాలట. అమ్మేమో తొందరపడిపోతుంది. ఓహో, వెరీ గుడ్. అందుకే బ్యాంక్ వెళ్ళి డబ్బులు డ్రా చేసుకుని ఇంటికి వెళ్ళాలి.
హలో. హలో కళ్యాణ్, ఎక్కడున్నావు? ఇంకెక్కడుంటాను? హాస్పిటల్లో. అంటే ఇంకా నువ్వు బయలుదేరలేదన్నమాట. ఇవాళ నా పెళ్ళి, ఓ మరో అరగంటలో ముహూర్తం. తమరు మర్చిపోతారనే ఫోన్ చేసి గుర్తు చేస్తున్నాను. సారీ, ఎక్స్ట్రీమ్లీ సారీ. గుర్తుంది, ఇప్పుడే బయలుదేరుతున్నాను. ఇంకా ఎప్పుడు? నేను తాళి కట్టిన తర్వాత బయలుదేరతావా? త్వరగా రండి. ఓకే ఓకే, ముహూర్తానికి ముందుగానే వస్తాను. ష్యూర్? ష్యూర్ పెళ్ళి కొడక, తప్పకుండా వస్తాను. వెయిట్ చేస్తుంటాను. బాయ్. బాయ్. అదేంటి కళ్యాణ్, ఇప్పుడేగా మీ అమ్మగారితో ఇంటికి వస్తున్నానని చెప్పావు? అదే ఆలోచిస్తున్నాను. ఇటు పెళ్లి ఏర్పాట్లు వెయిటింగ్, అటు కొలిగ్ పెళ్ళి వెయిటింగ్. ఏం చేయాలబ్బా? పెళ్లికి వెళ్ళాలన్నారు, బయలుదేరదామా? 1 minute. రామ్, నువ్వేం అనుకోకపోతే ఓ చిన్న హెల్ప్ చేస్తావా? ఏంటి? 15 లక్షలకి చెక్ రాసిస్తాను. నువ్వు కొంచెం బ్యాంక్ వెళ్ళి డబ్బులు డ్రా చేసి ఇంట్లో మా అమ్మకి ఇచ్చేవా ప్లీజ్? అలాగే. థ్యాంక్ యూ రామ్. నువ్వు ఉండబట్టే ప్రతిసారి నా ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అవుతున్నాయి. ఇట్స్ ఓకే. ఉంటాను. బాయ్. బాయ్. థ్యాంక్ యూ. చూసావా స్వప్న, రామ్ మనకి ముహూర్తానికి టైం అవుతోంది, బయలుదేరదామా? మ్, పద. బెనర్జీ, ఎలా ఉన్నావు? బాగున్నాను సార్. బావలేడా? ఇంకా రాలేదు సార్. రాలేదా? గోవిందం, ఇప్పుడు ఎలా? నాకు అవతల ఫ్లైట్ టైం అవుతోంది. వీరు ఈయన దయానంద్ గారని పెద్ద బిజినెస్ మ్యాన్. బావకి పరిచయం చేద్దామని తీసుకొచ్చాను. ఓ, నమస్తే అండి. నమస్తే గోవిందం. మీ బావ ఫ్యాక్టరీ రీఓపెన్ చేశాడని, మా కంపెనీ ఆర్డర్లన్నీ మీ బావ ఫ్యాక్టరీకే ఇవ్వాలని నువ్వు బతిమలాడితే ఇంత దూరం వచ్చాను. నీ మీద నమ్మకంతో లక్షల ఆర్డర్ ఇవ్వాలని వస్తే ఎక్కడయ్యా మీ బావ? సార్, వచ్చేస్తాడు సార్. దారిలో ఉండుంటాడు. ఎప్పుడయ్యా వచ్చేది? మీ బావ వచ్చేలోపు నేను ఢిల్లీ వెళ్లాల్సిన ఫ్లైట్ మిస్ అవుతుంది. సార్, 5 నిమిషాలు సార్. నేను ఫోన్ చేసి కనుక్కుంటాను. ఫోన్ చేయి, రమ్మని చెప్పు. అలాగే. బెనర్జీ, బావొచ్చేలోపు సార్కి కొంచెం. అలాగే, రండి సార్. సరే పద. బావని సర్ప్రైజ్ చేద్దామని పెద్ద పార్టీని తీసుకొస్తే పోయి ఇవాళ లేటుగా రావాలా? గోవిందం, బావా ఎక్కడున్నావు? క్యాష్ డ్రా చేయడానికి బ్యాంక్కి వెళ్తున్నాను. మరి నువ్వు? ఫ్యాక్టరీలోనే బావా. దయానంద్ గారని పెద్ద బిజినెస్ మ్యాన్. మనకి లక్షల్లో ఆర్డర్ ఇస్తారంటే ఆయన్ని తీసుకొచ్చాను నీకు పరిచయం చేద్దామని. నువ్వు ఎక్కడున్నావు? అర్జెంటుగా రా. ఇప్పుడా? నేను బ్యాంక్కి వెళ్తున్నాను. బావా, బ్యాంకుకి మధ్యాహ్నం అయినా వెళ్ళొచ్చు. నువ్వు ఇప్పుడు రాకపోతే దయానంద్ గారు వెళ్ళిపోతారు. లక్షల ఆర్డర్ చేయి జారిపోతుంది. అది కాదు గోవిందం, నేను. బావా, నా మాట పోకూడదంటే నువ్వు అర్జెంటుగా వచ్చేయి. సరే. సార్, ఇంకో 10 నిమిషాలు వచ్చేస్తున్నాడు. ఓకే ఓకే. మన ప్రోడక్ట్స్ గురించి చెప్పావా? చేశాను సార్. ఎక్కడయ్యా మీ బావ? మాటల్లోనే వచ్చేసాడు. బావా, దయానంద్ గారని. నమస్తే. గ్లాడ్ టు మీట్ యూ. కూర్చోండి. థ్యాంక్ యూ. మీ ఫ్యాక్టరీ గురించి, మీ ప్రోడక్ట్స్ గురించి మీ సూపర్వైజర్ ఇప్పుడే అంతా చెప్పాడు.
1 minute. ఓకే క్యారీ ఆన్. హలో ఆంటీ. ఆ రామ్ ఎక్కడున్నావయ్యా? ఏమైంది ఆంటీ? కళ్యాణ్ నీతో చెప్పానన్నాడు బాబు. పెళ్లి మండపం వాళ్ళు, డెకరేషన్ వాళ్ళు అడ్వాన్స్ డబ్బు కోసం వెయిట్ చేస్తున్నారట. బ్యాంక్ నుంచి నువ్వు ఆ 15 లక్షలు డ్రా చేసి తీసుకొస్తే. అలాగే ఆంటీ, వచ్చేస్తున్నాను. ఆ అలాగే. ఏమైంది బావా? గోవిందం, కళ్యాణ్ పెళ్లికి వెళ్తూ అర్జెంటుగా బ్యాంక్ నుంచి డబ్బులు డ్రా చేసి తీసుకురావాలి అంటే సరే అన్నాను. ఈలోగా నువ్వు అర్జెంటుగా ఇక్కడికి రమ్మన్నావు. తొందరే ఉంది బావా, తర్వాత డ్రా చేయొచ్చు కదా. నీకు తెలీదు గోవిందం, ఈ 15 లక్షల్ని కళ్యాణ్ వాళ్ళ అమ్మగారు పెళ్లి మండపానికి డెకరేషన్కి అడ్వాన్స్గా ఇవ్వాలంట. డబ్బు కోసం వాళ్ళు అక్కడ వెయిట్ చేస్తున్నారంట. అందుకే అర్జెంటుగా వెళ్ళాలి. ఏంటి బావా, అగ్రిమెంట్స్ మీద సంతకం చేయకుండా నువ్వు వెళ్ళిపోతే దయానంద్ గారు ఏమనుకుంటారు? అదే ఆలోచిస్తున్నాను. అక్కడ వాళ్ళు, ఇక్కడేమో ఈయన. బావా, నువ్వు కళ్యాణ్ పెళ్లి కోసం? తప్పే ఉంది గోవిందం, కళ్యాణ్ నా ఫ్రెండ్. మరి అర్చన? గోవిందం ప్లీజ్, మన మధ్య ఈ టాపిక్ రాకూడదని చెప్పాను. ఓకే బావా, నీ ఇష్టం. సరే, ఆ చెక్కు నాకివ్వు. నేను బ్యాంకుకి వెళ్ళి డ్రా చేసుకొస్తాను. థ్యాంక్స్, త్వరగా వెళ్ళిరా. అలాగే, నీ క్లోజ్ ఫ్రెండ్ పెళ్లి కదా, ఏర్పాట్లకి నీతో పాటు నేను తోడుగా ఉంటాను. మిస్టర్ రామ్, నాకు ఫ్లైట్కి టైం అవుతుందండి. వస్తున్నాను సార్. గోవిందం ప్లీజ్. సరే. నువ్వు అనుకుంటున్నంత కర్కోటకురాల్ని కాను. చెల్లమ్మా, నీలో ఇంత మార్పు? ఇప్పుడు మాటలు కాదు, జరగబోయే అనార్థాన్ని, ఆ పెళ్లిని ఆపడమే మన కర్తవ్యం. ఆడదంటే అసలేమనుకుంటున్నారు వాళ్ళు? పెళ్లి మీద పెళ్లి చేసేస్తారా? క్రిమినల్ కేసు పెట్టిస్తా, అందరినీ జైల్లో వేయిస్తా. అవును, ఈ నిజాన్ని ఇంకెవరికైనా చెప్పావా? ఎవరికీ చెప్పలేదు. వెరీ గుడ్, కమాన్. ఒట్టేసి బావగారు నా నోరు ముయించాలనుకున్నారు చెల్లమ్మా. ఈ నిజం తెలిసినప్పటి నుంచి ఏం చేయాలా అని నాలో నేనే నలిగిపోతున్నాను. కానీ ఇప్పుడు నిన్ను చూశాక నాకు కొండంత ధైర్యం వచ్చింది చెల్లమ్మా. వెళ్తున్నాం కదా యుద్ధానికి. అవును, ఆ బ్రీఫ్ కేస్ ఏంటి? క్యాష్లా ఉంది. అవును చెల్లమ్మా, క్యాషే. 15 లక్షలు బ్యాంక్ నుంచి డ్రా చేసి తీసుకొస్తున్నాను. ఇంత డబ్బు? బావగారే డ్రా చేసి తీసుకురమ్మన్నారు. ఓ, అయితే బావగారి బిజినెస్ ఇప్పుడు బాగానే ఉన్నట్టుందే. ఇది బావగారి డబ్బేం కాదు చెల్లమ్మా, ఆ డాక్టర్ కళ్యాణ్ ఉన్నాడు కదా, తన డబ్బు. ఆహా, అర్జెంటుగా పెళ్లి పనులేవో చేయడానికి అడ్వాన్స్ ఇవ్వాలంట. చెక్కు రాసిచ్చి ఈయన గారిని తెమ్మంటే ఈయన గారేమో నాకు పురమాయించారు. బ్యాంకు నుంచి వస్తుంటే అప్పుడే అర్చన కళ్యాణ్ని చూశాను. అంతే చెల్లమ్మా, వాళ్ళిద్దరిని అలా చూశాక నా రక్తం ఉడికిపోయింది. అందుకే ఒట్టి తీసి గట్టు మీద పెట్టి. మంచి పని చేశావు గోవిందం.
అన్నట్టు బ్రీఫ్ కేసులో క్యాష్ ఎంత ఉందన్నా? 15 లక్షలు. 15 లక్షలు. నీకు ఈ డబ్బు చాలా ఇంకా కావాలా? ఇంకా కావాలా? చెల్లమ్మా, ఈ చెల్లమ్మేరా అడిగేది? ఈ డబ్బు చాలా ఇంకా డబ్బు కావాలా? ఎందుకు చెల్లమ్మా? నీ నోరు మూసుకోవడానికి. అర్చనకి కళ్యాణ్కి పెళ్లి జరగబోతోంది అనే నిజాన్ని ఇంకెవ్వరికి చెప్పకుండా ఉండడానికి. అంటే అంటే ఈ విషయం నీకు తెలుసు. A to Z మొత్తం తెలుసురా. ఇప్పుడు కాదు, ఎప్పుడో తెలుసు. అంటే అంటే ఈ నిజాన్ని గురించి తెలుసు కూడా నువ్వు? సైలెంట్ గానే ఉన్నాను, ఉంటాను కూడా. నువ్వు కూడా సైలెంట్ గానే ఉండాలి. ఎందుకో? అది నీకు అనవసరం. చెప్పు, ఈ డబ్బు చాలదంటే ఎంత డబ్బు కావాలన్నా పడేస్తాను. కళ్యాణ్కి అర్చనకి పెళ్లి అనే నిజాన్ని నువ్వు ఎవ్వరితోనూ చెప్పకూడదు. నీలోనే దాచుకోవాలి. ఓకేనా? ఆపు, కారు ఆపు. ఛీ! ఛీ! మా బావగారు మారినట్టే నువ్వు కూడా మారిపోయావని పొరపడ్డాను. కానీ నాకిప్పుడు అర్థమవుతుంది, పంజా విసిరే పులి సాధు జంతువులా మారదు అని. అర్థమైంది కదా? నోరు తెరిచావంటే పులి పంజా నీ గుండెని చీల్చేస్తుంది. ఈ గోవిందం ఇలాంటి తాటాకి చప్పుళ్ళకి భయపడే రకం కాదు. డబ్బు కక్కుర్తుపడి అయిన వాళ్ళకి అన్యాయం చేసేవాణ్ణి అంతకన్నా కాదు. నేను ఇప్పుడే వెళ్ళి ఈ నిజం గురించి అత్తయ్యకి మావయ్యకి చెప్తాను. నీ గురించి కూడా మొత్తం బయట పెట్టేస్తాను.
అమ్మా, పెళ్లి మండపానికి అడ్వాన్స్ ఇస్తాను రమ్మన్నారు. మేము వచ్చి చాలాసేపు అయింది, ఇంకా ఎంతసేపు ఎదురు చూడాలమ్మా? పెళ్లి మండపం పూల డెకరేషన్ చాలా వెరైటీగా ఉండాలన్నారు. ఈ ఆల్బంలో మోడల్స్ అన్నీ చూపించాను. ఓకే చేశాక ఇంకా అడ్వాన్సే ఇవ్వలేదు. డబ్బులు తెచ్చేటప్పుడు క్యాటరింగ్ అడ్వాన్స్ ఇచ్చేటప్పుడమ్మా? ఇంకొంచెంసేపు ఉండండి బాబు. డబ్బు కోసం వెళ్ళిన మనిషి ఈ పాటికి వచ్చేస్తూనే ఉంటాడు. కాసేపు వెయిట్ చేయండి ప్లీజ్. పదండి, ఇంకా ఎదురు చూడడం మా వల్ల కాదమ్మా. ఇప్పటికే మా టైం అంతా వేస్ట్ అయిపోయింది. మాఘమాసంలో పెళ్లికి ఎంత డిమాండో మీకు తెలుసు కదమ్మా. అన్నీ తెలిసి కూడా మీరు ఇంటికి పిలిపించేలా చేస్తారనుకోలేదు. ఆగండి బాబు, నా మాట వినండి. వచ్చేస్తూనే ఉంటాడు. ఆంటీ, ఏమైంది? చూడమ్మా, ఇవాళ మంచి రోజని పెళ్లి ఏర్పాట్లకి అడ్వాన్సులు ఇద్దామని మ్యారేజ్ హాల్ వాళ్ళని, డెకరేషన్ వాళ్ళని, క్యాటరింగ్ వాళ్ళని పిలిపించాను. పిలిస్తే ఏమైంది? ఏం చెప్పనమ్మా, డబ్బు కోసం కళ్యాణ్కి ఫోన్ చేస్తే తను స్వప్న పెళ్లికెళ్తున్నామని 15 లక్షలకి చెక్కు రాసి రామ్కిచ్చానన్నాడు. రామ్ ఏమో బ్యాంక్ నుంచి డబ్బు డ్రా చేసి తెస్తానన్నవాడు ఇప్పటిదాకా రాలేదు. వీళ్ళేమో నా మాట కాదనలేక ఇప్పటిదాకా ఎదురు చూసి వెళ్ళిపోతామంటున్నారు. ఐసీ. ఆంటీ, ఆ రామ్ ఎక్కడున్నాడో ఫోన్ చేసి కనుక్కోలేకపోయారా? ఫోన్ చేశానమ్మా, ఒక్కసారి కాదు 10 సార్లు చేశాను. బ్యాంక్ నుంచి డబ్బు తీసుకున్నాను, ఇదిగో వస్తున్నాను, అదిగో వస్తున్నాను అంటున్నాడే కానీ ఇప్పటిదాకా రాలేదు. ఇప్పుడేమో మళ్ళీ ఫోన్ చేస్తుంటే రెస్పాన్సే ఇవ్వడం లేదు. ఆంటీ, మీ టెన్షన్ చూసి ఇంకెంత పెద్ద సమస్య అనుకున్నాను. ఓస్, ఇంతేనా? ఇంతేనా అంటావేంటమ్మా? వీళ్ళకి అడ్వాన్స్గా ఇవ్వాల్సింది ఎంతో తెలుసా? 15 లక్షలు. అంత డబ్బుని నేనిస్తాను. సౌందర్య? అవునాంటీ, బిజినెస్ పని మీద ఇప్పుడే నేను బ్యాంకు నుంచి 20 లక్షలు డ్రా చేసి తెస్తున్నాను. ఈ డబ్బును తీసుకొని వాళ్ళకి అడ్వాన్సులు ఇచ్చేయండి. తీసుకోండి. ఇదిగోండి మీకు కావాల్సిన 15 లక్షలు. ఇంకా కావాలంటే మరో 5 లక్షలున్నాయి. ఆహా, ఇవి కూడా తీసుకోండి. వద్దమ్మా, ఈ 15 లక్షలు చాలు. రాంప్రసాద్ రాగానే నీ డబ్బు నీకు ఇచ్చేస్తాను. ఆంటీ, ఎప్పుడు తిరిగిస్తారు అని నేను మిమ్మల్ని అడిగానా? నువ్వు అడగకపోయినా చెప్పడం నా బాధ్యతమ్మా. నా ప్రాణ స్నేహితురాడి పెళ్లి ఒక రోజు కోసం కాదు, ఒక గంట కోసమైనా సరే డబ్బుని సర్దుబాటు చేయడం నా అదృష్టం అనుకుంటాను. పాపం, వాళ్ళు ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు. ఇచ్చి పంపించేయండి. అలాగేనమ్మా, తీసుకోండి. ఇదిగో అమ్మా, 15 లక్షలకి ఒకటే బిల్లు. పెళ్లికి వారం రోజుల ముందు మీకు ఫోన్ చేస్తాం. వస్తామమ్మా. మంచి వస్తామమ్మా. వెళ్ళరండి. అమ్మా సౌందర్య, సమయానికి వచ్చి పెద్ద సహాయం చేశావమ్మా. రాంప్రసాద్ రాగానే నీ డబ్బు నీకు తిరిగిచ్చేస్తాను. ఆంటీ, డబ్బు దేవుంది. ఈ చెత్త తెస్తే ఈ చెత్త ఖర్చు అయిపోతుంది. కానీ ఫీలింగ్, మనసులో ఈ ఫీలింగ్ ఎప్పటికీ ఉండిపోతుంది. మీకు నాకు. am I right? అవునమ్మా, నీలాంటి మంచి మనసున్న స్నేహితురాలు దొరకటం నిజంగా మా స్వప్న అదృష్టం. ఇలాగే పెళ్లి జరిగేదాకా అడుగడుగునా నువ్వు నాకు తోడుగా ఉండాలి, సరేనా? ఆంటీ, అది నా బాధ్యత. మీరు ప్రత్యేకంగా చెప్పాలా? మీ దృష్టిలో జరగబోయేది పెళ్లి, కానీ నా దృష్టిలో దాని నాశనం. ఇదిగో కల్పన, ఏం చేస్తున్నావు?
బట్టలు మడత పెడదామని తీసుకెళ్తున్నాను ఇంకా నయలే. ఇలాంటి బరువు పనులు చేస్తే ఇంకేమైనా ఉందా? ఇలా కూర్చో. అత్తయ్య ఏంటిది? నువ్వేమన్నా సరే, ఈ రోజు నుంచి కాదు ఈ క్షణం నుంచి నువ్వే పని చేయడానికి వీల్లేదు. దర్జాగా మహారాణిలాగా కూర్చోవాలి. నేను నా కొడుకు నీకేం కావాలన్నా చేసి పెడతాం. నువ్వు మాత్రం ఏ పని చేయడానికి వీల్లేదు, తెలిసిందా? కాఫీలు, టిఫిన్లు, భోజనాలు అన్నీ నీ దగ్గరికి నడుచుకుంటూ వస్తాయి. వస్తాయి. అప్పుడు నేను గున్నేనుగులా తయారవుతాను. ఏం పర్వాలేదు, పుట్టబోయే బిడ్డ కూడా బొద్దుగా ఉంటుంది. అది కాదత్తయ్య. ఇదిగో కోడలు పిల్ల, నువ్వెన్నైనా చెప్పు, ఒప్పుకుంటాను. కాని ఈ ఒక్క విషయంలో మాత్రం నువ్వు నా మాట విని తీరాల్సిందే. అయ్యో నామతి మండా, ఉండు. ఇదిగో నీకోసం పుల్ల మామిడికాయలు తెచ్చాను. ఇలాంటప్పుడు తింటే ఎంతో రుచిగా ఉంటాయి. మార్కెట్లో చింతకాయల కోసం కూడా వెతికాను. ఇది సీజన్ కాదు కదా, ఎక్కడా దొరకలేదు. కల్పన, నీకేది తినాలనిపించినా వెంటనే నాతో చెప్పు, క్షణాల్లో చేసి పెడతాను. వేవిళ్ళు మొదలైతే ఇవేవీ తినలేవమ్మా. ఇదిగో తిను. ఇప్పుడు నాకేం వద్దత్తయ్యా. వద్దంటే ఎలాగమ్మా? వంశోద్ధారకునిస్తున్న దానివి, నిన్ను కంటికి రెప్పలా కాపాడుకోవద్దు? అవును, ఈ శుభవార్త తెలిస్తే మీ ఇంట్లో వాళ్ళు ఎంత పొంగిపోతారో. అదిగో మీ అన్నయ్య మాటల్లోనే వచ్చేశాడు. అంటే పుట్టింటోళ్ళకప్పుడే ఫోన్ చేసి చెప్పేశావన్నమాట. కల్పన, ఏమైంది? అదేంటి బాబు తెలియనట్టు అడుగుతావు? నీ చెల్లెలు తల్లి కాబోతోంది కదా. నిజంగానా? కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అన్నయ్య. అంటే ఈ విషయం నీకు తెలీదా బాబు? ఇక్కడికి వచ్చేదాకా తెలీదు. చిన్న పని మీద ఇక్కడికి దగ్గరలో ఫ్రెండ్ని కలవాలని వచ్చాను. పక్కనే కదా, చెల్లిని బావగారిని చూసిపోదామని. ఎలా వస్తేనే సమయానికి వచ్చావు. చాలా సంతోషం బాబు. నిజంగానే నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. అవును, బావగారు ఎక్కడా? అప్పుడనగా వెళ్ళాడు, ఇంకా ఇంటికి రాలేదు బాబు. నేనేమో వాడికి ఫోన్ చేసి చెబుదాము అంటున్నాను. నీ చెల్లెలేమో ఈ శుభవార్తని తనే చెప్తానంటోంది. కరెక్టే కదా. చూడన్నయ్య, ఆయన ఎప్పుడు ఇంతే, సరిగ్గా టైంకి ఎక్కడికో వెళ్ళిపోతారు. అది విషయం. ఏదైనా ముఖ్యమైన పని మీద వెళ్ళాడేమో. కంగారెందుకు, వచ్చేస్తాళ్లే. నాకు కొంచెం పనుంది, మళ్ళీ వస్తాను. వెళ్ళొస్తానండి. మంచిది బాబు. ఇంకా ఇంటికి రాలేదంటే గోవిందం ఏమైనట్టు? స్వప్న, పెళ్లి బాగా జరిగిందా? కళ్యాణ్, నీకు రామ్ ఫోన్ చేశాడా? లేదమ్మా. ఏ, ఇక్కడికి రాలేదా? రాలేదురా. అప్పుడనగా బ్యాంకు నుంచి డబ్బు తెస్తానన్నవాడు ఇప్పటిదాకా రాలేదు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా రెస్పాన్స్ లేదు. అదేంటమ్మా, రామ్ ఇంకా రాకపోవడం ఏంటి? అదే అర్థం కావడం లేదు. సమయానికి సౌందర్య వచ్చి డబ్బు సర్దుబాటు చేసింది, కానీ రామ్ ఎందుకు రాలేదా అని. ఏదైనా అర్జెంట్ పని నుండి రాలేకపోయింటాడులే అమ్మా. నేను ఫోన్ చేసి కనుక్కుంటానులే అమ్మా.
ఎంత అర్జెంటు పనుంటే మాత్రం రామ్ ఇలా చేస్తాడనుకోలేదు. ఏంటో ఏం అర్థం కావడం లేదు.